మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో చాలా మంది బరువు తగ్గాలి అనుకుంటే రైస్ మానేయాలి అనుకుంటారు, కానీ రైస్ తీసుకుంటూ కూడా బరువు తగ్గొచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం. సో వివరాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు. అరుణాదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. అరుణాదేవి గారు లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పారు, అంటే హాయిగా భోజనం చేయాలి, సో చాలా మంది కూడా రైస్ మానేస్తూ ఉంటారని. అయితే బరువు తగ్గాలనుకునే వాళ్ళు రైస్ అయితే ఖచ్చితంగా మానేయాలని చెప్తూ ఉంటారు. సో మీరేం చెప్తారు, బరువు తగ్గాలనుకునే వాళ్ళు రైస్ తీసుకుంటూ బరువు ఎలా తగ్గాలి? ఇప్పుడు బరువు తగ్గాలనుకునే వాళ్ళు రైస్ కానివ్వండి, రోటీ కానివ్వండి, లేకపోతే ఏదైనా కానివ్వండి, ఎప్పుడూ కూడా ఎవరికైనా సరే లిమిటెడ్గా ఉండాలి. ఈవెన్ మీరు రైస్ మానేసేసి రోటీ తిన్నా, లేకపోతే మిల్లెట్స్ తిన్నా, వేరే అదర్ జొన్నలు తినండి, ఏదైనా తినండి, అది ఎక్కువగా తిని ఎప్పుడంటే అప్పుడు తిని ఇష్టం వచ్చినప్పుడు తింటే అసలు బరువు తగ్గరు. మెయిన్ ఏంటంటే బరువు తగ్గాలంటే టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి వెయిట్ తగ్గడం ఒక టైం పెట్టుకోవాలి. మన మీల్స్ టైము ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. జనరల్గా అయితే దట్స్ ద బెస్ట్ టైం వచ్చేసి 9 to 10. అన్ని డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా చక్కగా అప్పుడు తినేసేసి, అంటే ఇక్కడ మనం టైం మెయింటైన్ చేయాలి. అన్నం తింటారా, అన్నం తినండి. లేకపోతే ఈరోజు దోశలు తినాలనిపిస్తుందా, దోశలు తినండి. ఈరోజు మిల్లెట్స్ తింటారా, మిల్లెట్స్ తినండి. పెసరట్లు తింటారా, తినండి. బట్ ఒకటే మీల్ పెట్టుకోండి. ఓకే, ఒకటే మీల్. మనకి డేలో 2 meals అండి. జనరల్గా మన వర్క్ అంటే మనం బాగా ఫిజికల్ యాక్టివ్ ఎక్కువ ఉంది, ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉంది అంటే వాళ్ళు ఏమి ఓవర్ వెయిట్ ఉండరు. ఎందుకంటే వర్క్ ఎక్కువగా ఫిజికల్గా ఎక్కువ వర్క్ చేసుకునే వాళ్ళకి అంత ఓవర్ వెయిట్ ఉండరు. ఎవరికైతే ఫిజికల్ యాక్టివిటీ బాగా తక్కువ ఉంటుందో వాళ్ళు మాత్రమే వెయిట్ ఎక్కువ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎన్ని మీల్స్ కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేనంటే 2 meals. ఒకటి భోజనం, నేను చెప్తా అన్నం, పప్పు, సాంబారు, కూరగాయలు ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎన్ని తింటారు, రోజుకి బాగా తింటే 2 రకాల కూరలు తింటారు, అంతే కదా. అన్నీ తినండి, కానీ ఒకసారే తినండి. ఇంకా మళ్ళీ ఎప్పుడు తినాలి మీ మీల్? మళ్ళీ సాయంకాలం ఏం మీల్ తినాలి? న్యాచురల్ ఫుడ్ తినండి. అంటే వెజిటబుల్ సలాడ్స్, లేకపోతే ఫ్రూట్స్, నట్స్ సలాడ్స్ చాలా మిక్స్ చేసుకోవచ్చు. మనం కావాల్సిన సీడ్స్ ఇవన్నీ. ఈవినింగ్ ఒక మీల్, అది ఎప్పుడు 5 to 6 మధ్యలో. ఓకే, అది కుక్డ్ మీల్ కాదు, న్యాచురల్ మాట, ప్రకృతి ఆహారం అనుకోండి. జస్ట్ ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, సలాడ్స్ లాంటివి కానీ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుని అది కానీ ఇది కానీ ఏదైనా ఒకటే తినండి. అవి ఇవి కలుపుకుని తినకుండా తింటే ఇవాళ ఫ్రూట్స్ తినాలని ఉంటే ఫ్రూట్స్ తినండి, అంతే. ఈ మధ్యలో ఉంది కదా, మీరు సపోజ్ 10 o'clock మీరు భోజనం చేసేసారు, అయిపోయింది, ఆకలి అవుతుంది కదా అని మధ్యాహ్నం మాటలు మళ్ళీ ఏదో ఒకటి తినడం, అలా చేయకండి. ఇలా మీకు ఫస్ట్ పెద్దగా రిజల్ట్ అనిపించదు. అంటే ప్రతిరోజు వెళ్ళిపోయి 1 kg తగ్గిందా, 500 grams తగ్గిందా అనేది కాకుండా ఫస్ట్ మీరు బాడీకి అలవాటు చేయండి. ఎస్, ఈ టైం నా మీల్ టైం అనేది బాడీకి కూడా మైండ్ ఉంటుంది. అంటే ప్రతి ఆర్గాన్కి మైండ్ ఉంటుంది, అబ్డామిన్కి, ఇంటెస్టైన్స్కి, అన్నిటికీ. ఇవాళ మీరు 2 రోజులు 10 గంటలకు పెట్టారనుకోండి, 3వ రోజున ఖచ్చితంగా అది రెడీ అయిపోతుంది. నాకు ఇవాళ ఇప్పుడు పెడతారు భోజనం అనేది రెడీ అయిపోయి అన్ని డైజెస్టివ్ జ్యూసెస్ కరెక్ట్ టైంకి జ్యూసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. అది వెయిట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు పెడతాం కదా, మనమేమో దాన్ని నెగ్లెక్ట్ చేసేసి ఇవాళ 10ంటికి, రేపు 11ంటికి, లేకపోతే స్కిప్ చేసేసి ఇవాళ ఏదో కూరగాయలు తిని రేపు పొద్దున ఇంకోటి తిని మీరు డైట్ అని మొదలుపెట్టి ఎన్ని రోజులు తింటారు? ఏదో ఒక టైం పెట్టుకుంటారు. నేను ఈ 4 రోజులు చేయాలనుకున్నా, లేకపోతే 5 ఇప్పుడు ఏదో చెప్తున్నారు 5 రోజులు 6 రోజులు వచ్చేసి సండే చీటింగ్ డే అని చెప్పేసి సండే అన్ని తినడం. సో ఇవన్నీ మీకు ఫాస్ట్ గా రిజల్ట్ వస్తాయండి. 1 నెల వస్తాయి, 2 నెలల్లో మంచి రిజల్ట్. తర్వాత ఎంత తగ్గారో దాన్ని డబల్ పెరిగిపోతారు. నేను ఏమంటానంటే బాడీకి మీరు ఏం చేస్తున్నా మనకు తెలిసిపోతుంది, మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో మనకు తెలిసిపోతుంది. అన్నం తినడం వల్ల వెయిట్ పెరుగుతున్నారు అనే ఆలోచన మనకి బాగా నూరిపోసారు. ఏంటంటే బరువు తగ్గాలంటే అన్నం మానేయాలి. అన్నం మానేసి నువ్వు చపాతీలు తింటే బరువు తగ్గిపోతారు, ఏదైనా ఒకటే. మిల్లెట్స్ తింటే బరువు తగ్గిపోతారు, అది కూడా ఒకటే. దాంట్లో కొంచెం ఫైబర్ ఎక్కువ ఉండొచ్చు, ఇంకొన్ని ఎక్కువ ఉండొచ్చు కదండి. ఏదైనా అది సాలిడే కదా. మన బాడీని ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. ప్రతి ఒక్కరికి కొర్రలు పడతాయి అనేది తప్పు. ప్రతి ఒక్కరికి రైస్ పడుతుంది, లేదా ప్రతి ఒక్కరికి గోధుమలు పడతాయి, ఇలా మనం ఫిక్స్ చేసి ఎలా చెప్తాం?
నేను ఓవరాల్ గా అలా చెప్పేయచ్చు. కానీ ఎంతో మందికి ఎంతో అద్భుతమైన ఔషధం, అద్భుతమైన ఆహారం అనుకున్న ఆహారం మీకు పడకపోవచ్చు, నాకు పడవచ్చు. నాకు చాలా బాగుంది కదా అని నేను మీకు ఎలా చెప్తాను? ఇప్పుడు మోడర్న్ డైటీషియన్స్ డైట్ ఎలా ఫిక్స్ చేసేసారు. ఎలా వెయిట్ తగ్గాలంటే ఇదే తినాలి, లేకపోతే మీ స్కిన్ గ్లో కావాలంటే ఇదే తినాలి, మీ హెయిర్ ఫాల్ తగ్గాలంటే ఇదే తినాలి, మీ వెయిట్ అంతే చేస్తున్నారు తప్ప అసలు ఒక మనిషికి ఏం కావాలి, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఏం తిన్నాడు, ఏ వాతావరణంలో ఉన్నారు, వాళ్ళు పండినప్పుడు ఏ పంటలు పండినాయో, ఇప్పుడు ఎవరం ఎక్కడ ఉన్నామో ఆ పంటలు ఎక్కడ ఏం దొరుకుతాయో అదే తింటాం. ఇప్పుడు సిటీస్ లో ఉన్న వాళ్ళకి అన్ని రకాలు దొరుకుతాయి కాబట్టి అన్ని తింటారు. ఏది తిన్నా కూడా వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళదే ఉంటది. నార్త్ ఇండియన్స్ ఉన్నారండి, వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడే వాళ్ళ తాత ముత్తాతల కాడి నుంచి సెటిల్ అయిపోయినా కూడా వాళ్ళ స్టైల్ అయితే మారదు కదా. మన సౌత్ ఇండియన్స్ మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఇడ్లీ దొరుకుతుంది, ఎక్కడ దోశ దొరుకుతుంది, ఎక్కడ అన్నం దొరుకుతుంది, ఒక వారం రోజులు ఏదో తింటాం బానే ఉంటది, కానీ మళ్ళీ మనకి అన్నం మీదకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకు అది ఆ చిన్నప్పటి నుంచి ఆ బ్లడ్ లో ఉంది కదా. చాలా మంది కూడా విదేశాలకు ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు సో మన ఫుడ్ అయితే ఎక్కువ దొరకదు కాబట్టి వచ్చాక మన ఫుడ్ కోసం ఎంత వెయిట్ చేస్తారో. అప్పుడు ఏమనిపిస్తుంది, ఏం వద్దు, కొంచెం పప్పు కూడా వద్దు, కొంచెం పచ్చడి కూడా వద్దు, పొడి ఉంటే చాలు, లేకపోతే కొంచెం పెరుగన్న ఉంటే చాలు అని అనిపిస్తుంది. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం అక్కడ ఫుడ్ తింటున్నా మిక్స్ అయినా కూడా మనదంటూ ఒకటి ఉంటుంది. అది అంటే ఏంటి, అది మన అలవాటు. అది ఇప్పుడు నేను రైస్ పండే ప్రాంతంలోనే పుట్టాను, నేను చిన్నప్పటి నుంచి రైసే అలవాటు. మనకి ఇడ్లీ రైసే, దోశ రైసే, ప్రసాదం పెట్టిన రైసే, ఏదైనా రైసే. అవును. సో నాది రైస్ బాడీ. మా అమ్మ అదే తిన్నారు, అమ్మమ్మ అదే తిన్నారు, వాళ్ళందరూ అదే తిన్నారు, అక్కడి నుంచి వచ్చాము. సో నాకు అదే అలవాటు నా బాడీకి. ఇప్పుడు కొత్తగా నాకు వేరే ఏంటి, ఇప్పుడు అది దొరుకుతున్నప్పుడు నేను దాని మీదే ఉండొచ్చు. కానీ మనము ఇక్కడ ఏంటి అంటే ఎంత తింటున్నాము అనేదండి, టైంకి ఏ టైంకి తింటున్నాం, టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు చాలా మంది అంటారు మేము అన్నం తిని వెయిట్ పెరిగిపోతున్నాం అండి, అన్నం మానేస్తాం. ఎన్ని రోజులు మానేస్తారు? జీవితాంతం మానేస్తారా? మానలేరు. దాని మీదే ఉంటది మనసు. డైట్ అని మొదలు పెడతారు కదా, ఇంకా అక్కడి నుంచి మన ఆలోచనలు ఏంటో తెలుసా, అక్కడ కూర బాగుంటుంది, ఈ పచ్చడి ఇలా ఉంటుంది, ఈ పచ్చడి ఈ పెరుగులో వేసుకుని ఇది నంజు పెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఈ డైట్ లో ఉన్న వాళ్ళందరి డిస్కషన్స్ ఇవే ఉంటాయి. అసలు మీరు మామూలుగా తింటున్నప్పుడు మీకు అసలు ఆలోచన ఏమి ఉండదు. ఇప్పుడు నాకు ఆ పచ్చడి వేసుకుని తిందాం, ఇప్పుడు నా డైట్ అయిపోగానే ఫస్ట్ నేను పూరి కూర తినేస్తా, లేకపోతే నా డైట్ అయిపోగానే ఇప్పుడు బిర్యానీయే తినేస్తా నేను. ఇలానే ఉంటాయి మీ ఆలోచనలు. అదే మీరు నార్మల్ గా ఉన్నారనుకోండి, లిమిటెడ్ గా మీకు ఏం ఉండదు, ఫుడ్ మీద అంత ఉండదు. ఎప్పుడైతే మీరు రిస్ట్రిక్షన్ పెట్టేశారో, ఇంకా నేను ఇది తినను, ఇది నేను తినకూడదు అని మీరు అనుకున్నారో, ఇంకా మనసంతా దాని మీదే ఉంటుంది. ఇంకా దాని మీదే ఫోకస్ అన్నమాట. మీరు అనుకోపోయినా ఎక్కడ కూర్చున్నా నుంచున్నా ఫుడ్, పడుకున్నా మీ కల్లో కూడా ఫుడ్డే కనబడుతుంది. మేడం, నెలకు ఒక 5 కేజీలు తగ్గాలి అంటే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తీసుకుంటే తగ్గుతారు? జనరల్ గా రోజు తీసుకునేయండి. మనం ఇక్కడ ఉన్నాం కదా, మన ఆహారమే తిందాం. రైసే తినండి. రైసే తింటారా మీరు? రైసే తినండి. కానీ నేను ఏం చెప్తున్నానంటే ఒకసారే తినండి. మీకు రైస్ ఇష్టం కదా, రైస్ ఎంత క్వాంటిటీ ఉండాలి? ఒక బౌల్, ఇంత బౌల్ రైస్ ఉందనుకోండి, అన్నం ఉందనుకోండి, అది మరీ పాలిష్ చేసేసి తెల్ల అన్నం తినకండి. మీరు అన్నం తినేటప్పుడు కాస్త దానికి బ్రౌన్ రైస్, దట్స్ ద బెస్ట్ రైస్. ఇప్పుడు మనకి రెడ్ రైస్ దొరుకుతుంది, మనకి నవర అని ఒకటి దొరుకుతుంది, తర్వాత చాలా రకాలు ఉన్నాయి, పాత ఇవి ఉన్నాయి, పాత రైస్ కూడా మనకు దొరుకుతుంది, అన్ని దొరుకుతున్నాయి. ఇప్పుడు ఆ రైస్ ఏదైతే ఉందో పాలిష్ చేయకుండా, అంటే మరీ పాలిష్ చేయకుండా ముడి బియ్యం తినమని కూడా నేను చెప్పను, ఎందుకంటే ముడి బియ్యం అసలు అరగవు చాలా మందికి. సెమీ పాలిష్డ్ రైస్ కొంచెం ఉన్నా సరే, ఎక్కువ పంట పండింది అంటే మరి 3 నెలల పంట కాకుండా అలాంటి రైస్ మనకు దొరుకుతుంది. ఆ రైస్ తీసుకోండి. ఒక బౌల్ రైస్, కొంచెం బౌల్, ఇంత బౌల్ అంత రైస్, 2 కర్రీస్, మంచి రసం. మంచి రసం ఇస్తే చాలా చాలా మంచిది మనకి రసం. అది మిరియాల రసం అవ్వచ్చు, టమాటో రసం అవ్వచ్చు, చింతపండు చారు అవ్వచ్చు, ఏదైనా కానండి. అది ఒకటి, దట్ ఇస్ ద బెస్ట్ మనకి. రసాన్ని మనం యాక్చువల్లీ మనం రసం అన్నంలో వేసుకుంటాం, కానీ దట్స్ అ సూప్ లెక్క మనకి. అది కొంచెం. తర్వాత మరీ వేపిచ్చినవి కాకుండా నార్మల్గా మనం వండుకుంటాం కదా, బీరకాయ కూర, సొరకాయ కూర, దొండకాయ కూర, ఈ ఫ్రై చేసేయకుండా
కొద్దిగా బాయిల్ చేసుకుని కొద్దిగా తాలింపులో వేసుకుంటే సరిపోతుంది మనకి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 2 రకాల వెజిటబుల్స్ ఖచ్చితంగా ఉండాలి. ఒక రసం ఖచ్చితంగా ఉండాలి. మజ్జిగ, దట్ ద బెస్ట్. మజ్జిగ, వెన్న తీసిన మజ్జిగ ఉంటుంది కదా, ఆ మజ్జిగ ఒక గ్లాస్ పెట్టుకోండి. మంచి పచ్చడి. మన ఇంట్లో పచ్చళ్ళు ఉంటాయి. పచ్చడి అంటే ఇంత పచ్చడి కాదండి. ఇప్పుడు ఆవకాయ తినమన్నాం కదా అని రోజు ఇంత ఆవకాయలు తినడం, మొత్తం ఆవకాయ అన్నమే తినడం, అలాంటివి చేయకూడదు. జస్ట్ ఒక ముద్ద కోసం అంత. అది ఎపిటైజర్. మనం హోటల్కి వెళ్ళగానే, రెస్టారెంట్కి వెళ్ళగానే ఫస్ట్ ఎపిటైజర్స్ ఏంటని చూస్తాం. రకరకాల ఎపిటైజర్స్ ఉంటాయి. డ్రై చేసిన పన్నీర్, దాంతో యాక్చువల్ దట్స్ ఎందుకు తింటాం మనం? మంచి ఎపిటైజర్ రావడానికి. కానీ మన పచ్చళ్ళు ఎపిటైజర్స్. పొడులు ఉంటాయి చూడండి, కంది పొడి, నువ్వుల పొడి, లేకపోతే మునగాకు పొడి. మనకి చాలా రకాల పొడులు ఉన్నాయి. గోంగూర పొడి ఉంది. అన్ని పొడులు చేసుకోవచ్చు మనం. చాలా మంచిది గోంగూర. ఎంత మంచిది గోంగూర పొడి. తర్వాత మునగాకు పొడి చాలా బాగుంటుంది. మునగాకు పచ్చడి చేసుకోవచ్చు, మునగాకు పొడి పెట్టుకోవచ్చు. ఇంకా నిలవ పచ్చళ్ళు ఉసిరి పచ్చడి, అల్లం పచ్చడి, కొత్తిమీర పచ్చడి, ఆవకాయ పచ్చడి, అన్ని. అలా అన్నాను కదా అని ఇప్పుడు ఇంతంత తినకండి. ఏదో ఒక చిన్న స్పూన్, ఏదో ఒక ముద్ద, 2 ముద్దలు. అది ఫస్ట్ తింటాం. తర్వాత కూర. పప్పు ఎవ్రీడే తినొద్దండి. పప్పు ఎవ్రీడే ఏది? కందిపప్పు. మనం పెసరపప్పు తినొచ్చు. మనం ఎక్కువగా కందిపప్పు వాడతాం, కానీ కందిపప్పు ఎక్కువ తినకుండా పెసరపప్పు ప్లేస్ లో కందిపప్పు ఎప్పుడైనా ఒక్కసారి పప్పు చారు. అది మీకు రోజు పప్పు కావాలనుకునే వాళ్ళు పెసరపప్పు పెట్టుకోండి. లేదు అంటే వారానికి ఒక్కసారి కొంచెం కందిపప్పు ఎంతంటే అంత తినకుండా ఒక చిన్న కటోరి అంత సరిపోతుంది. సాంబారు శుభ్రంగా తినొచ్చు. మనం ఏదైతే తింటున్నామో దాన్ని ఏం చేంజ్ చేయదు. బట్ మీరు మెయింటైన్ చేయాల్సింది ఏంటి? టైం ఉండాలి. 10 o'clock నా మీల్ అనుకున్నారనుకో, 9 to 10 పెట్టుకోండి, తినేసేయండి. తర్వాత గంట వరకు మీరు మంచినీళ్ళు కూడా తాగద్దు. కరెక్ట్గా 1 hour తర్వాత మంచినీళ్ళు తాగండి, వాటర్ తాగండి. వాటర్ తాగిన తర్వాత మళ్ళీ 1 hourకి వాటర్ తాగుతూ ఉండండి. ఇంకా మధ్యాహ్నం ఏం వద్దు, మంచినీళ్ళే. కరెక్ట్గా మళ్ళీ సాయంకాలం 5 గంటలకి 5 to 6 మీ ఫుడ్ 6 o'clock కంప్లీట్ అయిపోవాలి. ఫ్రూట్స్ తినాలనుకుంటారా? అన్ని సీజనల్ ఫ్రూట్స్ తినండి. ఇవాళ అరటిపళ్ళు తిన్నారు, రేపొద్దున సపోటా తినండి. ఆ తర్వాత రోజు జామకాయలు తినండి, ఇంకొక రోజు పపాయ తినండి, ఇంకొక రోజు. ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ దొరుకుతున్నాయి కదండి, మనం దొరికే ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. చాలా ఎక్స్పెన్సివ్ ఫ్రూట్స్ తినాలి అనేది ఇప్పుడు బాగా వచ్చేసింది. యాపిల్స్, ఆస్ట్రేలియన్ యాపిల్స్ అని, తర్వాత చైనా నుంచి, వేరే వేరే కంట్రీస్ నుంచి మనకు వస్తున్నాయి కివీస్. అంత ఎక్స్పెన్సివ్ ఫ్రూట్స్ మనకి ఏం అవసరం లేదు. జామకాయలు, పప్పాయ దొరుకుతుంది. ఇప్పుడు చలికాలం అన్నీ దొరుకుతాయి కదండి. సో ఏదైనా ఒక ఫ్రూట్ తినండి. అన్ని ఫ్రూట్స్ సలాడ్ లాగా చేసుకుని తినొద్దు. లేదు ఇవాళ ఫ్రూట్ తినను, నేను సలాడ్స్ తింటాను, తినండి. ఈవినింగ్ చాలా మంది లేట్గా పడుకుంటారు, 10 o'clock పెడతారు. అప్పుడేమో అరిగిపోతుంది, ఆకలి అయిపోతూ ఉంటుంది. అందుకని 8-8:30కి గంజి తాగండి. ఏం గంజి తాగాలి? ఆ గంజి కూడా పొద్దున్న ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి. అది కొర్రల గంజి తాగుతావా, లేకపోతే అన్నం గంజి తాగుతావా, రాగి గంజి, ఏదైనా సరే ఉడకబెట్టి. గంజి అంటే ఏంటి? వార్చింది, ఒట్టి నీళ్లే. మళ్ళీ జావలాగా చేసుకుని తాగితే అది జావే. ఏదైనా పౌడర్ చేసుకుని నీళ్ళలో కలిపి తాగారంటే అది జావే, గంజి అవ్వదు. గంజి అంటే ఉడకబెట్టిన తర్వాత వార్చడం అంటే నీళ్లు తీసేయడం. ఆ నీళ్లు అది తీసి పెట్టుకున్నారనుకోండి, నైట్కి చక్కగా ఫర్మెంట్ అవుతుంది. అది మంచి B12 అన్నీ ఉంటాయి దాంట్లో, మంచి నిద్ర పడుతుంది. 8:30కి మంచిగా వేడి చేసుకుని ఏదైనా తాలింపులాగా మిక్స్ ఏదైనా వేసుకుని ఒక గ్లాస్ తాగేసేయండి. వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు ఇలా చేస్తే. ఒకవేళ నాకు మధ్యాహ్నం ఆకలి అయిపోతుందండి, నా వల్ల కాదండి అంటున్నారా, ఇంకో గ్లాస్ ఇంకోటి ఏదైనా సూప్ లాగా గంజిలాగా తాగండి. మీరు జావ తాగినా సూప్ లాగా వెళ్ళిపోతుంది. ఎవ్రీ 2 hours, ఎవ్రీ 1 hour, ఎవ్రీ 3 hours షార్ట్ మీల్స్ కొంచెం కొంచెం తినడం అనేది చేయొద్దు. అలా తినకండి. అది మోడర్న్ డైటీషియన్స్ చెప్తారు. కానీ ఆయుర్వేద ప్రకారంగా ఇది కానీ మన బాడీని బట్టి, మన సిస్టమ్ని బట్టి ఆహారము అనేది ఉంది. నువ్వు అన్నమే అన్నమే తిను, నువ్వు రొట్టెలు తినే అలవాటు ఉంటే రొట్టెలే తిను, నీకు కొర్రలు తినే అలవాటు ఉంటే కొర్రలు తిను. నీకు ఏది ఉందో అదే, ఇదే తినాలని మనం ఎవరిని రూల్ చేయకూడదు, మనం ఎవ్వరికీ అడ్వైజ్ చేయకూడదు. నీ బాడీకి పడుతుందా, నీ బాడీకి కంఫర్టబుల్ గా ఉందా, ఓకే. అది కూడా లిమిటెడ్ క్వాంటిటీ. నీకు ఇది మంచిది కదా అని ఎన్ని కొర్రలు వండుకుని తిన్నావు అనుకోండి, వెయిట్ తగ్గుతారు అనేది పొరపాటు. కొన్ని రోజులు అలవాటు అయిపోతే కొర్రలు కూడా ఎక్కువ తినడం స్టార్ట్ చేసేస్తాం మనం.
రోజు ఇంతే తింటాం. ఫస్ట్ ఎంతో వెళ్ళదు, కొరలు హెవీగా అనిపిస్తుంది మనకి. కానీ అలవాటు అయిపోయిన తర్వాత మంచిగా క్వాంటిటీ పెరిగిపోతుంది. అది కూడా ఏదైనా టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ 1 మీల్ తినండి, 1 మీల్ న్యాచురల్ మీల్ తినండి. మిగతా టైం అంతా కూడా ఇలా ఆకలి అయితే ఏదైనా మంచి గంజి లాంటిది తీసుకోండి. ఎస్, మీకు ఫస్ట్ తెలియదు, ఒక నెల తర్వాత చూసుకుంటే ఎంత వెయిట్ తగ్గామో తెలిసిపోద్ది. ఎస్, మీరు ఇదే మెయింటైన్ చేయండి, ఓ 3-4 నెలలు ఏమవుతుంది తర్వాత చూసుకోండి, మీరు అనుకున్న టార్గెట్ తగ్గిపోతుంది. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ అరుణాదేవి గారు. సో నెలకి 5 కేజీలు ఈజీగా తగ్గాలి, అది కూడా మనకు నచ్చింది తింటూ అంటే చాలా చక్కటి డైట్ అయితే చెప్పారండి. ఖచ్చితంగా అందరు పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. సో వెయిట్ లాస్ అయితే కనుక ఎలాంటి జబ్బులు కూడా దరి చేరకుండా ఉంటాయి. సో అందరూ ఇదే డైట్ని ఫాలో అవ్వాలని కోరుకుందాం. ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీకు కాల్ చేయాలని కోరుకుందామండి. ధన్యవాదాలు.